హాయ్ ఎవ్రీవన్. సో ఇవాళ మన ప్రోగ్రామ్ లో గిithub గురించి తెలుసుకోబోతున్నాము. సో దీన్ని తెలుసుకోబోయే ముందు అందరూ కూడా మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో మంచి మంచి కంటెంట్స్ ఛానల్లో ఉన్నాయి అండ్ మీకు అనువుగా మేము కొత్త సెషన్స్ చేస్తున్నాము అండ్ దానికి తోడు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఇవ్వడానికి కూడా వీలుగా మేము ఫ్యూచర్ లో సెషన్స్ చేయబోతున్నాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెషన్ కూడా మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటది. సో అందుకని మాకు సపోర్ట్ చేయండి. ఓకే, సో లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ సెషన్. ఓకే, సో ఈ రోజు మనం ప్రోగ్రామ్ లో గిithub గురించి కంప్లీట్ గా నేర్చుకోబోతున్నాము. గిithub అంటే ఏంటంటే కంప్లీట్ గా ఇది ఒక వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్. ఓకే, సో దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే స్టోరేజ్ చేయొచ్చు, లేదంటే స్టోరేజ్ లో ఉన్నటువంటి మన కోడ్స్ కానీ లేదంటే సమ్ ఫైల్స్ ని కానీ మనం మేనేజ్ చేసుకోవచ్చు అండ్ వాటిని వేరే వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకి గిithub అనేది బాగా ఉపయోగపడుతుంది అండ్ ఎసెన్షియల్ టూల్ కూడా ఇది. సో ఎవరైతే మనకి డెవలపర్స్ కింద ఎదుగుదామని చెప్పని అనుకుంటున్నారో వాళ్ళు దీన్ని బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో కంప్లీట్ గా మోడర్న్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కి ఈ పర్టికులర్ గిithub అనేది కంప్లీట్ గా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇకపోతే గిithub అకౌంట్ ని ఏ విధంగా మనం సెట్ చేసుకోవాలి? సో గిithub అకౌంట్ ని సెట్ చేసుకోవాలంటే ముందుగా మనం గిithub యాప్ ని ఓపెన్ చేసుకోవాలి. ఇందా గూగుల్ సెర్చ్ లో కావచ్చు, లేదంటే నార్మల్ గా ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా మనం దాంట్లో github.com అని చెప్పి క్లిక్ చేయగానే మనకి గిithub వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో దాని మీద క్లిక్ చేసుకుని మనం సైన్ అప్ చేస్తాము అండ్ సైన్ అప్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అడుగుతుంది. అది దాన్ని మనకు ప్రొవైడ్ చేసేస్తే ఆటోమేటికల్ గా మనకి అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఎప్పుడైతే అకౌంట్ అనేది క్రియేట్ అవుతుందో మనం దాంట్లో వేరు రకాలైనటువంటి రిపాజిటరీస్ ని అండ్ ప్రాజెక్ట్స్ ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని మనము దాని లోపల మనం సేవ్ చేసుకోవచ్చు అండ్ వాటిని వేరే వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా మనం షేర్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇకపోతే మాస్టరింగ్ గీత్ కమాండ్స్. సో గిithub లో సమ్ టైప్ ఆఫ్ కమాండ్స్ అనేవి ఉంటాయి. సో ఆ కమాండ్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఎలా ఉపయోగపడతాయి అంటే కంప్లీట్ గా సో గిithub లో క్లోన్, కమిట్, పుష్ అండ్ పుల్ అనేవి ఎసెన్షియల్ కమాండ్స్ అన్నమాట. సో ఒక కోడ్ కనుక మనం రాస్తున్నప్పుడు వాటి రిపాజిటరీస్ లో కానీ లేదంటే ఫైల్స్ లో కానీ రాస్తున్నప్పుడు ఈ పర్టికులర్ కమాండ్స్ అనేవి కంప్లీట్ గా మనకి ఉపయోగపడతాయి. ఓకే, సో అవి మేజర్ కమాండ్స్ అన్నమాట. అందుకనే వాటిని మనం ఎక్కువగా గిithub లో ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, సో ఇకపోతే గిithub లో మనము ఏ విధంగా పవర్ టూల్స్ ని కొలాబరేట్ చేయొచ్చు. సో నార్మల్ గా మనకి ఏంటంటే ఫీచర్స్, డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. అవి ఏంటంటే పుల్ రిక్వెస్ట్లు కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, లేదంటే ప్రాజెక్ట్ బోర్డ్స్ కావచ్చు, లేదంటే ఎనేబుల్ టీమ్ వర్క్స్ టుగెదర్. దట్ మీన్స్ మనకి ఏంటంటే ఒక టీం అనేది కనుక ఉందంటే వర్క్ ని కంప్లీట్ గా కలిసి చేయాలి. విడివిడిగా చేస్తే వర్క్ అనేది ఏమవుతుందంటే వర్క్ అనేది కంప్లీట్ కాదు. ఏదైతే ఒక టీం అనేది వర్క్ చేస్తున్నారంటే కలిసి చేశారనుకోండి, ఏదైనా సరే టీమ్ వర్క్ కావచ్చు, లేదంటే అది ప్రాజెక్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఫాస్ట్ గా అయిపోతుంది. సో ఇండివిజువల్ గా చేస్తే మనకి ఏంటంటే అది టేక్స్ అ లాట్ ఆఫ్ టైం అనమాట. సో దాన్ని మనము రెక్టిఫై చేసుకోవడానికి అండ్ తగ్గించడం కోసం మనం ఈ పర్టికులర్ థింగ్స్ ని బాగా యూజ్ చేస్తాం. అంతేకాకుండా మనకి ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కూడా ఈ పర్టికులర్ టూల్స్ ఏవైతే ఉంటాయో దీంట్లో ఉన్నటువంటి టూల్స్ దాంట్లో ఈజీగా ఉపయోగపడతాయి. వాటిని మనం యూజ్ చేసుకుని మన ప్రొడక్టివిటీస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అదే విధంగా క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్, మనం ఏదైతే ప్రోడక్ట్ అనేది తయారు చేస్తున్నామో, ప్రాజెక్ట్ అనేది చేస్తున్నామో దాని యొక్క క్వాలిటీని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ మనం అవతల వాళ్ళకి షేర్ చేయడం వలన మన ప్రొడక్ట్స్ అనేవి ఈజీగా తెలుస్తాయి అండ్ వాళ్ళు మన దగ్గరికి వచ్చి వాటిని పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చి అడగచ్చు అండ్ వాటిని ఏ విధంగా మనం బయట దట్ మీన్స్ పీపుల్ కి సేల్ చేయాలి అని చెప్పి ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ గిithub తో. ఓకే, సో వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవరైతే మనకి పీపుల్ ఉంటారో మనం షేర్ చేస్తామో వాళ్ళందరూ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. సో ఈ పర్టికులర్ గిithub అకౌంట్ ద్వారా మనకి చాలా కైండ్స్ ఆఫ్ యూజెస్ అనేవి ఉంటాయి అనమాట ఈ విధంగా. ఓకే, సో కమింగ్ టు ద బిజినెస్ ప్రాక్టీసెస్. సో బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే కంప్లీట్ గా స్ట్రీమ్ లైన్ ఫ్లో అనమాట. సో వర్క్ ఫ్లో అనేది కంప్లీట్ గా ఉంటుంది దీంట్లో. సో ఆ వర్క్ ఫ్లో అనేది ఏ విధంగా స్ట్రీమ్ లైన్ అవుతుంది అంటే ప్రాక్టీసెస్ ఉంటాయి. కంప్లీట్ గా ప్రాక్టీస్ మనం చేస్తేనే కదా దేనికైనా సరే మనకి ఆ పర్టికులర్ కోడ్ అనేది ఈజీ అయ్యేది. సో దీంట్లో ఉండేటువంటి సచ్ టైప్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఏంటంటే బ్రాంచింగ్ స్ట్రాటజీస్. ఓకే, ఒకదానికొకటి కొలైడ్ చేయడం. ఓకే, నెక్స్ట్ అంతేకాకుండా
కోడ్ రివ్యూస్, ఏదైతే కోడ్ రాస్తున్నామో దానికి సంబంధించినటువంటి రివ్యూస్. ఓకే, అండ్ ఆటోమేటెడ్ టెస్టింగ్. సో ఆటోమేటెడ్ టెస్టింగ్ అంటే ఏంటంటే కంప్లీట్ గా మనం ఏదైతే మనము చేస్తామో దాన్ని ఆటోమేటికల్ గా టెస్ట్ చేయడం అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే కోడ్ బేసెస్ ని మనము స్టేబుల్ గా మెయింటైన్ చేయగలుగుతాము. ఓకే, సో అంతే విధంగా మనకి ఇంకేం చేయొచ్చు అంటే ఇవన్నీ కూడా హెల్తీ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కి ప్రాక్టీసెస్ కింద అవుతాయి. ఓకే, సో అంటే మనం ఏంటంటే మనం బేస్ వర్క్ కనుక చేస్తే ఆ బేస్ వర్క్ అనేది ఫ్యూచర్ కి బాగా యూజ్ అవుతుంది అనమాట. అందుకనే మనం గిithub ని ఉపయోగించుకోవాలి. ఓకే, సో ఇకపోతే మాస్టరింగ్ ఆఫ్ ద గిithub. ఇప్పుడు మనం గిithub లోకి జర్నీ అనేది స్టార్ట్ చేసాం ఇవాళ. సో స్టార్ట్ చేసినప్పుడు దానికి మాస్టర్ కింద మనం అవ్వాలి అంటే వాట్ వి విల్ డూ అండి, ఫస్ట్ మనము దానికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్చుకోవాలి. అండ్ నేర్చుకున్న తర్వాత దాని లోపల ఏది మనం ఎలా సేవ్ చేయాలి, ప్రొవైడ్స్ ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఓపెన్ సోర్స్ ఎలా చేయాలి, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనము గిithub ఉపయోగించుకొని మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం గిithub అకౌంట్ ని ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ దాని యొక్క ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. సో ముందుగా గిithub అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి అంటే గూగుల్లోకి వెళ్ళాలి, లేదా అదర్ బ్రౌజర్ లోకి అయినా వెళ్ళొచ్చు. ఓకే, వెళ్ళి సెర్చ్ ఓపెన్ చేయండి. సెర్చ్ ఓపెన్ చేసి ఇక్కడ గిithub అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుందండి. సో ఇక్కడ గిithub మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సో దిస్ ఈస్ ద గిithub యొక్క ఇంటర్ఫేస్. సో స్టార్టింగ్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. దీంట్లో చూస్తే ప్రొడక్ట్. ఓకే, ప్రొడక్ట్ లో కూడా చూడొచ్చు మీరు యాక్షన్స్, ప్యాకేజెస్, సెక్యూరిటీ, కోడ్ స్పేసెస్, గిithub కోపైలట్, కోడ్ రివ్యూ, ఇష్యూస్, డిస్కషన్. ఓకే, ఈ విధంగా ఉన్నాయి. మీ సొల్యూషన్స్ కూడా చూడొచ్చు అండ్ ఓపెన్ సోర్సెస్ చూడొచ్చు, ఎంటర్ప్రైజ్ వర్షన్ చూడొచ్చు, ప్రైజింగ్ చూడొచ్చు. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెనూస్ అనేవి ఇక్కడ మీకు ఈ యొక్క ప్లాట్ఫామ్ లో మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఎంటర్ప్రైజ్ ట్రయల్ కూడా ఉంది, మీరు కావాలంటే దాన్ని కూడా ఫ్రీ ట్రయల్ ఒకసారి చూడొచ్చు. అండ్ కంప్లీట్ గా ప్రొడక్టివిటీ అండ్ కోడ్ కూడా మనం రాసుకోవచ్చు అండి అండ్ సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఇస్తాడు. ఇది కంప్లీట్ గా ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ ను ఉపయోగించుకుంటాం అండ్ కంప్లీట్ గా ఫ్రీ ప్లాట్ఫామ్. ఓకే, సో అందుకని ఏంటంటే గిithub లో మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అన్ని చూస్తున్నారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దీంట్లో ఇక్కడ మనం ఈ గిithub లోపలికి వెళ్ళిపోవాలంటే ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ ఉంటుంది, లేదా సైన్ అప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ రెండు ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ ని యూజ్ చేసుకోవాలి. ఓకే, సైన్ ఇన్ అంటే ఆల్రెడీ అకౌంట్ ఉంటే సైన్ ఇన్, లేదంటే సైన్ అప్. సో క్లిక్ ఆన్ సైన్ అప్. ఎవరికైతే అకౌంట్ లేదో సో సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అడుగుతుంది మీ మెయిల్ ఎంటర్ చేయమని చెప్పి. సో నేను అకాడమీ మెయిల్ ఇచ్చేస్తున్నాను. ఓకే, @gmail.com. సో ఈ విధంగా నెక్స్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ అండ్ క్రియేట్ ఏ పాస్వర్డ్. ఓకే, సో కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనకి అకౌంట్ పాస్వర్డ్ మే బి కాంప్రమైజ్డ్. పాస్వర్డ్ అనేది లిస్ట్ ఆఫ్ పాస్వర్డ్ కామన్ గా మనం యూజ్ చేస్తాము, బట్ ఇది తీసుకోవట్లేదు. మనం ఏంటంటే కొంచెం దాన్ని చేంజ్ చేద్దామండి. సో అన్ని వెబ్సైట్లు యూజ్ చేసేదే. సో అందుకని ఏంటంటే కొంచెం నేను డిఫరెంట్ గా పాస్వర్డ్ రాస్తున్నాను. పాస్వర్డ్ లెంగ్త్ ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఉంటేనే అది తీసుకుంటుంది. సో ఇప్పుడు చూసారు ఇక్కడ పాస్వర్డ్ స్ట్రాంగ్ వచ్చింది. దెన్ క్లిక్ ఆన్ కంటిన్యూ అండ్ ఎంటర్ యూజర్ నేమ్ యాజ్ యూ విష్. సో నేనేం రాస్తున్నానంటే యూజర్ నేమ్ final _ Avengers. Okay, username may contain alphanumerical characters and single hyphens అని ఇచ్చాడు. సో ఈ కలిపి రాసేయండి ఇట్లా. నాట్ అవైలబుల్ అకాడమీ, it will be available I think. సో it will be available. ఓకే, సో ఈ విధంగా రాశాను అండ్ క్లిక్ ఆన్ కంటిన్యూ అండ్ రిసీవ్ అకేషనల్ ప్రోడక్ట్ అప్డేట్స్ అని చెప్పి ఈమెయిల్ కి టిక్ చేసుకోండి అండ్ కంటిన్యూ చేయండి. సో వెరిఫై అకౌంట్ అని చెప్పి అడుగుతుంది ఇక్కడ. సో వెరిఫై అకౌంట్ అంటే ఏంటంటే మనం మన మెయిల్లోకి వెళ్ళి దాన్ని వెరిఫై చేయాలి. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా వస్తుంది చూడండి, వెరిఫై ప్లీజ్ సాల్వ్ ద పజిల్ అని చెప్పి అడిగాడు. సో క్లిక్ ఆన్ ద వెరిఫై. సో ఇక్కడ ఇది ఏ డైరెక్షన్ లో ఉందో దీన్ని అదే డైరెక్షన్ లోకి మనం తిప్పాలి. ఓకే, మ్యాచ్ చేయాలి.
సో ఒకటే డైరెక్షన్లో ఉంది. దెన్ క్లిక్ ఆన్ సబ్మిట్. ఒకటి అయిపోయింది. ఓకే, దెన్ వర్కింగ్ అండ్ ట్రై అగైన్. సో ఇప్పుడు ఇది ఈ డైరెక్షన్లో మనం తిప్పాలి. సారీ, ఈ డైరెక్షన్. ఓకే, సేమ్ డైరెక్షన్, క్లిక్ ఆన్ సబ్మిట్. ఓకే, అండ్ ఇట్లా ఉంది. సో ఇది కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంది కాబట్టి క్లిక్ ఆన్ సబ్మిట్. సో ట్రై అగైన్. అండ్ సో ఇట్లా మనం దాని యొక్క అకౌంట్ని వెరిఫై చేస్తాం అనమాట. సో మనకి కోడ్ అనేది వస్తుంది మన మెయిల్కి. సో మెయిల్కి కోడ్ వస్తుంది కాబట్టి మనం ఆటోమేటికల్గా మెయిల్ ఓపెన్ చేసుకోవాలి. మెయిల్ ఓపెన్ చేసుకుని కోడ్ని దాంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో కోడ్ ఎంటర్ చేయగానే ఆటోమేటికల్గా మన అకౌంట్ అనేది వెరిఫై అయిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ 2 అకౌంట్స్ ఉన్నాయి కదా, నేను ఒక అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి దాంట్ లోపల ఉన్నటువంటి ఐడిని నేను దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ గిithub కోడ్ వచ్చింది చూడండి, ఇక్కడ లాంచ్ కోడ్ అనే ఆప్షన్. Just click on this. It will be shows the code 4276914. Okay, 4276914. Okay, I will add the code. And ikkada username or email address and password అని చెప్పి అడుగుతుంది. As it is గా మనం ఏదైనా మనం ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, ఈమెయిల్ టైప్ చేసేసాను అండ్ పాస్వర్డ్. అండ్ హౌ మెనీ టీమ్స్ వర్క్ విత్ యూ అని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. అండ్ 50+. అండ్ సో ఇప్పుడు మనం టీచర్ కాబట్టి టీచర్ అని చెప్పి రాసుకోండి, స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని రాసుకోండి, నో ఇష్యూస్. సో కొలాబరేటింగ్ కోడింగ్ విత్ ఫీచర్స్, మనకి ఏవి కావాలంటే వాటిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. యాప్స్, దాన్ని బట్టి మనకి అక్కడ అవి వస్తాయి. కమ్యూనిటీ ఇవన్నీ కూడా క్రియేట్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ అడుగుతుంది మనకి గెట్ అడిషనల్ టీచర్ బెనిఫిట్ గిithub టీమ్ అన్లిమిటెడ్ ఫ్రీ. ఇక్కడ అప్లై ఫర్ యువర్ గిithub టీచర్ బెనిఫిట్స్, కంటిన్యూ ఫర్ ఫ్రీ. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఈ 2 ఆప్షన్స్ కూడా మనం ఈ 2 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కావాలంటే అదే ఆప్షన్ యూజ్. కంటిన్యూ ఫర్ ఫ్రీ అనేది నేను యూజ్ చేస్తున్నాను ఎందుకంటే సో అది మనకి ఈజీగా ఉంటుందండి. ఓకే, సో గిithub గెలాక్సీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చాడు AI ఫర్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్టివిటీ దీని గురించి. సో దిస్ ఈస్ ద ప్రీ ఫేజ్. వెన్ ఎవర్ ద మనకి కంప్లీట్ గా గిithub అనేది వచ్చినప్పుడు దాని యొక్క ప్రీ ఫేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, మనం దాంతో లాగిన్ అయ్యి ఉన్నాము. దానికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రొఫైల్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ కనిపిస్తాయి. సో దీని యొక్క బ్యాక్గ్రౌండ్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు కోపైలట్స్ ఆర్గనైజేషన్ అప్గ్రేడ్. ఓకే, ఎంటర్ప్రైజ్ ఫ్రీ. ఓకే, అండ్ సైన్ అవుట్ కావాలంటే సైన్ అవుట్ చేసేసుకోవచ్చు. అండ్ క్లిక్ చేస్తే ఇక్కడ ఎక్స్ప్లోజర్, ఇష్యూస్, రిక్వెస్ట్, ఇలా మనకి సో మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ న్యూ రిపాజిటరీ క్రియేట్ చేయడానికి ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ రిపాజిటరీ అనే ఆప్షన్ ఉంది, అదైనా సరే మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, పుల్ రిక్వెస్ట్స్. ఓకే, అండ్ ఐ హ్యావ్ నో రికమెండేషన్స్ అండ్ నోటిఫికేషన్స్. సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ ట్యాబ్ని చూస్తేనే మనకు తెలిసిపోతుంది నోటిఫికేషన్ వచ్చిందా లేదా అనేది కూడా మనకి ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనమాట. అండ్ దీంట్లో మనకి ఇంకా గిithub సపోర్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ఇంకొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మన నేమ్ రాసుకుంటాం అండ్ మన బయో రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన URL కూడా మనం ఏదన్నా ఉంటే దానికి సంబంధించినటువంటి URL రాయొచ్చు. కంపెనీ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనం రాసుకోవచ్చు అండి. చూడండి ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు ప్రొఫైల్ని. ఓకే, అండ్ డెవలపర్ ప్రోగ్రామ్ జాబ్కి సంబంధించినటువంటి ఉంటే అవి కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీరు తీసుకోవాల్సినటువంటి ఇంకొక ఆప్షన్ ఏంటంటే తెలుసుకోవాల్సింది కూడా, సో అపీరియన్స్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ అపీరియన్స్ మీద క్లిక్ చేస్తే సింక్ విత్ ద సిస్టమ్ అండ్ 2 types ఆఫ్ అపీరియన్సెస్ ఆర్ దేర్. ఇక్కడ మనకి నైట్ థీమ్ అండ్ డార్క్ థీమ్ అని ఉంది. నైట్ థీమ్ అనేది తీసుకోండి, ఇది మనకి విజిబుల్ గా ఉంటది అనమాట, బాగుంటది కూడా చూడటానికి.
సో ఇది యాక్టివ్లో ఉంది అండ్ దీని మీద క్లిక్ చేస్తే ఇది యాక్టివ్లోకి వెళ్తుంది. సో మీకు ఏ విధమైనటువంటి థీమ్ కావాలంటే ఆ థీమ్ని మీరు తీసుకోవచ్చు. సింగిల్ థీమ్ సిస్టమ్ తీసుకున్నారనుకోండి, సింగిల్ థీమ్ అనేది వస్తుంది ఈ విధంగా. ఈ లైట్ థీమే మనకి ఇప్పుడు ఏంటంటే డార్క్ థీమ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి ఈ విధంగా. చూసారా, సింగిల్ థీమ్ అని తీసుకున్నాను. సో డార్క్ మీకు రెడ్ కావాలంటే రెడ్ అండ్ గ్రీన్ కావాలంటే గ్రీన్, ఎల్లో కావాలంటే ఎల్లో. సో యాస్టీస్గా మీకు ఏది కావాలంటే దాన్ని బేస్ చేసుకుని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో బెటర్ టు ప్రొసీడ్ విత్ బ్లాక్ అండ్ గ్రీన్, అది బాగుంటుంది మనకి. సో ఈ విధంగా ఉంటుందండి. దెన్ క్రియేట్ ద రిపాజిటరీస్ నౌ. అండ్ నేను హోమ్లోకి వెళ్ళిపోతున్నాను. హోమ్లోకి వెళ్ళిపోగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ క్రియేట్ రిపాజిటరీ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ ఇట్, క్రియేట్ రిపాజిటరీ అండ్ రిపాజిటరీ నేమ్. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మై ప్రాజెక్ట్ ఫైల్స్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. ఓకే, డిస్క్రిప్షన్ కావాలంటే రాసుకోవచ్చు, లేదంటే లేదు. అండ్ దాంతో పాటుగా ఇక్కడ పబ్లిక్, ప్రైవేట్, యాడ్ రీడ్మీ ఫైల్ ఇట్లా ఉంటాయి. మీరు దీన్ని యాడ్ రీడ్మీ ఫైల్ని క్లిక్ చేయండి, టిక్ చేయండి. ఇక్కడ టిక్ చేసి జస్ట్ క్రియేట్ రిపాజిటరీ. సో ద రిపాజిటరీ విల్ బి క్రియేటెడ్ లైక్ దిస్. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసినట్టుగా రీడ్మీ ఫైల్ ఇక్కడ ఉంటుంది, ఇది మీరు చూడొచ్చు. ఓకే, సో ఈ విధంగా ఫస్ట్ మనం రిపాజిటరీని క్రియేట్ చేసుకోవాలి. అండ్ దీంట్లో మనకి ఎన్ని ఫైల్స్ కావాలంటే అన్ని ఫైల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ ఫైల్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. అప్లోడ్ చేసుకోవచ్చు లేదా క్రియేట్ న్యూ ఫైల్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ ఆప్షన్ చూద్దాం, తర్వాత న్యూ ఫైల్ ఆప్షన్ చూద్దాం. అండ్ క్లిక్ ఆన్ అప్లోడ్ ఫైల్స్. సో అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుందండి. చూజ్ యువర్ ఫైల్స్. ఫస్ట్ డౌన్లోడ్స్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఏంటంటే ప్రాజెక్ట్ ఫైల్స్ అని చెప్పని అంటున్నాను. సో ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇలా క్లియర్ మనకి ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ని క్లిక్ చేసుకోండి. ఓకే, సో నేనేంటంటే పిక్టోబ్లాక్స్ ఫైల్స్ ఉన్నాయి ఆల్రెడీ కొన్ని. సో ఆ పిక్టోబ్లాక్స్ ఫైల్స్ వరకు నేను సెలెక్ట్ చేస్తున్నా. సో మీకు ఏ ఫైల్స్ కావాలంటే మీరు అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది మన ఇంట్రెస్ట్ని బట్టి మనకి ఏదైతే అక్కడ రాసామో దాని ప్రకారం మనం ప్రాజెక్ట్ రిపాజిటరీని బేస్ చేసుకుని రాసుకోవాలి. ఇక్కడ చూసారా ఇంకొకటి ఉంది. నెక్స్ట్ ఇలా. ఓకే, అండ్ ఇంకా మనకి ఏ ఫైల్ కావాలన్నా మనం ఆ ఫైల్ని మనం సేవ్ చేసుకోవచ్చు. అండ్ వెరీ ఈజీ అండి, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఎటువంటి కష్టంగా మనకి ఇక్కడ దీంట్లో అనేది చేయడం అనేది ఉండదు, చాలా ఈజీ. వర్క్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఎటువంటి కష్టం అనేది పడక్కర్లా. సో ఇప్పుడు నేను మొత్తం అన్ని సెలెక్ట్ చేసేసుకున్నాను. జస్ట్ క్లిక్ ఆన్ ఓపెన్, దట్స్ ఇట్, సింపుల్. సో ఓపెన్ చేయగానే ఆటోమేటికల్గా మీరు ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్క ఫైల్ కూడా సేవ్ అయిపోతుంది. సో 11 ఫైల్స్, 12 ఫైల్స్, 13 ఫైల్స్, ఈ విధంగా మనకి మొత్తం 18 ఫైల్స్ తీసుకున్నాను. సో ఆ 18 ఫైల్స్ కూడా ఇక్కడ వచ్చేసినాయి, మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా మనకి పిక్టోబ్లాక్స్ కి సంబంధించినటువంటి ఫైల్స్ అనమాట. సో యాడ్ ఫైల్స్ వయ్యా అప్లోడ్ అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ కమిట్, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వీటిల్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కమిట్ డైరెక్ట్లీ టు ద మెయిన్ బ్రాంచ్. ఆల్రెడీ ఇందాక మనం బ్రాంచెస్ గురించి తెలుసుకున్నాము. సో క్రియేట్ న్యూ బ్రాంచ్ అంటే ఈ పర్టికులర్ తీసుకోవాలి. మనకు అక్కర్లేదు అనుకుంటే సో మెయిన్ బ్రాంచ్ లో మనం సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ లో మనకి ఇది సేవ్ చేయాలంటే కమిట్ చేంజెస్ చేయాలి, లేదంటే క్యాన్సిల్ చేయాలి. సో మనం సేవ్ చేసుకోవాలి కాబట్టి క్లిక్ ఆన్ కమిట్ చేంజెస్. ద ఫైల్స్ విల్ బి ఆటోమేటికల్లీ సేవ్డ్. మీకు ఈవెన్ మనకి సిస్టమ్ లో ఫైల్స్ సేవ్ చేసుకోవడానికి మనకి స్పేస్ లేనటువంటి టైంలో ఈ పర్టికులర్ గిithub చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. అండ్ దీని నుంచి మనం ఫైల్స్ ని ఈజీగా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ పర్టికులర్ ఫైల్ ని క్లిక్ చేసి చూడాలి అంటే దాని మీద క్లిక్ చేయండి, వ్యూ రా ఫైల్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. సో అలా క్లిక్ చేయగానే ఆటోమేటికల్ గా మనకి ఇక్కడ ఫైల్ కూడా డౌన్లోడ్ అయిపోతుంది, అది మీరు చూడొచ్చు. ఓకే, సో ఇలా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ ని మనము సేవ్ చేసుకోవచ్చు అనమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ గిithub ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ ని సేవ్ చేసుకోవచ్చు. కొంతవరకు స్టోరేజ్ అని ఇస్తాడు, ఆ స్టోరేజ్ వరకు మాత్రమే మనం ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు. తర్వాత మనం దానికి అమౌంట్ పే చేసుకుంటే దాన్ని బట్టి మేనేజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఇంకా థింగ్స్ చూడొచ్చు. ఇష్యూస్ అన్నారు, ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్ ఇక్కడ వస్తాయి. అదేవిధంగా పుల్ రిక్వెస్ట్, ఓకే, యాక్షన్స్ అండ్ ప్రాజెక్ట్స్, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ జంప్ రైట్ ఇన్, ఇక్కడ లింక్ ఏ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంది. ఒకవేళ మనం ప్రాజెక్ట్ గురించి
దీంట్లో ప్లేస్ చేయాలంటే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ కానీ, దాని యొక్క ఇమేజెస్ కానీ, సర్క్యూట్ కానీ, లేదంటే దాని యొక్క ఫైల్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒకవేళ సర్క్యూట్స్ అయితే సర్క్యూట్స్, లేదంటే రిమైనింగ్ థింగ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు సర్క్యూట్స్ పెట్టలేరు. సో అలాంటి పీపుల్ ఏం చేస్తారు, వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ కానీ, జర్నల్ కానీ, వాటి ఇమేజెస్ కానీ, వాళ్ళు చేసేటువంటి కంప్లీట్ వర్క్ అవన్నీ కూడా మనం ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు లింక్ ప్రాజెక్ట్ అనేటువంటి ఆప్షన్ ఉపయోగించుకుని. ఓకే, సో జంప్ రైట్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా వికీ. సో ఇక్కడ మనకి ఏంటంటే వికీపీడియా అని కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అదే విధంగా సెక్యూరిటీ ఉంటుంది కంప్లీట్ గా. సో మన ఫైల్స్ ని ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ కూడా సెక్యూర్ గా ఉంటది. దాన్ని ఎవరు కూడా కాపీ చేయడానికి పాసిబిలిటీస్ అనేవి ఉండవు. ఎప్పుడైతే మనము షేర్ చేస్తామో, పబ్లిక్ గా షేర్ చేస్తాం కాబట్టి, ఇప్పుడు ఈ ప్రొఫైల్ పబ్లిక్ గా షేర్ అయ్యి ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన టూల్ ని కానీ, మన ప్రోగ్రామ్ ని కానీ యూజ్ చేసుకోవచ్చు. లేదు అలా చేయలేదు అనుకోండి, ప్రైవేట్ గా కూడా మనం ఉంచుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ రిపాజిటరీని కొన్నిటిని ప్రైవేట్ గా పెట్టుకోవచ్చు, కనిపించే వాటిని, కనిపించినవి ఏవైతే మనకి జనాలకి కనిపించాలో అవి మనం పబ్లిక్ గా పెడతాం. సో ఈ విధంగా మనం ఈ పర్టికులర్ GitHub అకౌంట్ లో ప్రాజెక్ట్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. చాలా యూస్ఫుల్ గా ఉంటది. ఓకే, సో ఇది GitHub గురించి. అండ్ మీరు కంప్లీట్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఇన్స్టాలేషన్ చేయండి, మీ నేమ్ తో రిజిస్టర్ అవ్వండి. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే మాకు మెయిల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ ద సెషన్.